ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా తనను నియమించడం అభినందనీయమని మాజీ ఎంపీ బాబు మోహన్ అన్నారు. మంగళవారం విశాఖలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశేష సేవలు అందించిన కేఏ పాల్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. పేద ప్రజల కోసం చారిటీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. ఆయన్ను గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ పోటీ చేసే అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించాలని కోరారు. హలో హలో నెక్స్ట్ యా చప్పట్లు కొట్టి అభినందిస్తామా. నెక్స్ట్ అతనికి గోపి సుబ్బారావు గారు, పది కుమార్ గారు రెడీగా ఉండండి. చప్పట్లు కొట్టి అభినందించాలి. పెంచల ప్రసాద్ వస్తే గెలిచామా, ఢిల్లీ వచ్చామా, మళ్ళా అనర్గళంగా వారు స్టాటిస్టిక్స్ ఏది కనుక ఆ వాయిస్ పార్లమెంట్లో వినపడాలంటే కనుక మీ ఓటుతో పాల్ గారు ఏం చేయాలనుకుంటున్నావు అవి కేఏ పాల్ గారు ఈ మన ప్రజాశాంతి పార్టీకి ఫౌండర్ అధ్యక్షులు నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. దానికి పాల్ గారికి, వారికి అడ్వైజ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇకపోతే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను మామూలుగా వాడుకోలేదు. టీడీపీలో ఉన్నప్పుడైతే ఒకరోజు ఎక్కడో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో ఉంటే మరుసటి రోజు విజయనగరంలోనో శ్రీకాకుళంలోనో ఉండేవాడిని. ఏ బై ఎలక్షన్ వచ్చినా బాబు మోహనే, ఏ ఎలక్షన్ వచ్చినా బాబు మోహనే. ఇక బీజేపీలో కూడా మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తు పార్టీలు కాబట్టి, మిత్రపక్షాలు కాబట్టి 2 కండవలు వేసుకునేది, 2 పార్టీలకు తిరిగేది. ఇక బీజేపీ అయితే ఇంకా కొంచెం ముందుకేసి 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించింది. లాస్ట్ది అండమాన్. అసలు అండమాన్ అంట అని పుస్తకాల్లో చదివినాము, వాళ్ళు వీళ్ళు చెప్తూ విన్నాం. కానీ నేను అండమాన్ పోతున్నానని, ప్రచారానికి పోతున్నాను అసలు ఊహించాలా నేను. అలాంటిది అండమాన్ పోయి అక్కడ కూడా పార్టీని గెలిపించి వచ్చిన. నేను ఎక్కడికి పోయినా 99.9% విజయమే ఉంటుంది. అట్లా జరిగింది. పాల్ గారు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పాల్ గారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఎందుకంటే వారు చారిటీ సిటీ కట్టారు, గమ్ సిటీ నా దగ్గరే, నా నియోజకవర్గంలోనే. అప్పుడు నేను తెలీదు, పాల్ గారికి తెలియదు, డేవిడ్ రాజు గారికి తెలియదు. నేను ఇక్కడ ఎవరో ఒక పాస్టర్ అంట 1200 ఎకరాలు కొని బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండమైన స్కూల్ పెట్టారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళను అక్కడ టీచర్స్గా పెట్టారు, ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుందంట. అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే నేను ఏంటో ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. ప్రతి ఊరికి మనుషుల్ని పంపి పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తెచ్చి హాస్టల్లో పెట్టి వాళ్ళకు బట్టలు కుట్టించి మంచి ఫుడ్ పెడుతూ మంచి చదువు అందిస్తూ 100 మందిని. అక్కడ చదివిన ఒక అబ్బాయి నాకు మొన్న 3 days బ్యాక్ ఫోన్ చేశాడు. నేను ప్రజాశాంతి పార్టీలో చేరానని తెలుసుకొని చేశాడు. అతను అనంతపురానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఏ సందర్భంగా మరి అటు హైదరాబాద్ వచ్చారో మొత్తానికి అతను గమ్ సిటీ స్టూడెంట్. సార్ నేను మీకు గుర్తున్నదా అంటే, నువ్వు ఎవరు బాబు ఏంటి అంటే, నువ్వు గమ్ సిటీకి వచ్చినావు కదా సార్, డేవిడ్ రాజు గారి స్కూలు, పాల్ గారి స్కూలు, నువ్వు పాఠం చెప్పినావు గుర్తుందా సార్ నీకు అన్నాడు. నేను పాఠం చెప్పింది నాకు ఎట్ట గుర్తుంటుంది, అప్పుడు నువ్వు గింతంత ఉండుంటావు, నువ్వు 2వ తరగతి 3వ తరగతి ఉండుంటావు అని చెప్పి అంటే, సార్ మీరు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ చూసిపోయేటోళ్ళు అది ఇదని మాట్లాడండి. అట్లా అక్కడ చదివిన ఆ స్టూడెంటు ఇంజనీరింగ్ పాస్ అయిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. చాలా సంతోషమైంది. అంటే పాల్ గారు కటిక పేదవాళ్ళని మేము ఫలానా దగ్గర చదివామనేటట్టుగా చెప్పుకునే విధంగా
తీర్చిదిద్దారు. వారు అలా తీర్చిదిద్దటానికే భగవంతుడు పాల్ గారిని ఈ ఒక వాక్యం అందించే ఒక దేవుని బిడ్డగా పంపారు.